నమస్కారం 6 టీవీకి స్వాగతం. నేను సహనా. వెదర్ రిపోర్ట్ లో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాలలో వాతావరణ ఉష్ణోగ్రతలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా తెలంగాణ రాష్ట్రంలో వాతావరణ ఉష్ణోగ్రతలు ఎలా ఉన్నాయో చూసేద్దాం. లెట్స్ స్టార్ట్. ఆదిలాబాద్ జిల్లాలో చూసుకున్నట్లయితే 31.4 డిగ్రీలు నమోదైంది. ఇక నిజామాబాద్ జిల్లాలో చూసుకున్నట్లయితే 30.6 డిగ్రీలు నమోదైంది. ఇక మెదక్ జిల్లాలో 29.6 డిగ్రీలు నమోదైంది. తర్వాత హైదరాబాద్ సిటీలో చూసుకున్నట్లయితే 30 డిగ్రీలు నమోదైంది. తర్వాత ఖమ్మం జిల్లాలో 29 డిగ్రీలు నమోదైంది. ఇక హన్మకొండ జిల్లాలో 27.4 డిగ్రీలు నమోదైంది. ఇక చివరగా రామగుండం జిల్లాలో చూసుకున్నట్లయితే 30.8 డిగ్రీలు నమోదైంది. తెలంగాణ రాష్ట్రంలో కనిష్టంగా చూసుకున్నట్లయితే హన్మకొండ జిల్లాలో 27.4 డిగ్రీలు నమోదైంది. ఇక గరిష్టంగా చూసుకున్నట్లయితే ఆదిలాబాద్ జిల్లాలో 31.4 డిగ్రీలు నమోదైంది. ఇక తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు ఎక్కడెక్కడ కురిసే అవకాశాలు ఉన్నాయో చూసేద్దాం. వాతావరణ శాఖ సూచనల మేరకు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశాలున్నాయి. ఉరుములు, మెరుపులు మరియు ఈదురు గాలులు గాలి వేగం గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో కూడిన వర్షాలు తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ జిల్లాలలో అక్కడక్కడ కురిసే అవకాశాలున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాతావరణ ఉష్ణోగ్రతలు ఎలా ఉన్నాయో చూసేద్దాము. ముందుగా విశాఖపట్నం జిల్లాలో చూసుకున్నట్లయితే 32 డిగ్రీలు నమోదైంది. తర్వాత విజయవాడ జిల్లాలో 30 డిగ్రీలు నమోదైంది. ఇక అనంతపురంలో చూసుకున్నట్లయితే 27.4 డిగ్రీలు నమోదైంది. ఇక తిరుపతి జిల్లాలో 31 డిగ్రీలు నమోదైంది. ఇక మచిలీపట్నం జిల్లాలో చూసుకున్నట్లయితే 27.6 డిగ్రీలు నమోదైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనిష్టంగా చూసుకున్నట్లయితే అనంతపురంలో 27.4 డిగ్రీలు నమోదైంది. ఇక గరిష్టంగా చూసుకున్నట్లయితే తిరుపతి జిల్లాలో, విశాఖపట్నం జిల్లాలో 31 డిగ్రీలు నమోదైంది. ఇవంటి రెండు తెలుగు రాష్ట్రాల వెదర్ రిపోర్ట్ అప్డేట్స్. మరో వెదర్ రిపోర్ట్ అప్డేట్స్ లో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ 6 టీవీ. ఇది సామాన్యుడి ఆరో ప్రాణం.